వెల్కమ్ టు నెక్స్ట్ లెవెల్. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ జాబ్ నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేద్దాం. అదేంటంటే ఇస్రో. కొన్ని చోట్ల మనం జీతం కోసం పనిచేస్తాం. కొన్ని చోట్ల మనం జీవితం కోసం అంటే సాలరీ కోసం కాకుండా వర్క్ ఎంజాయ్ చేస్తూ అసలు అక్కడ పని చేయడమే మనకు ఒక గౌరవంగా ఫీల్ అవుతాం. అలాంటి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆర్గనైజేషన్ ఇండియాలో ఏదైనా ఉందంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ఆర్గనైజేషన్ ఐ కెన్ సే ఇస్రో. ఇస్రోలో సైంటిస్ట్‌గా పనిచేసే అవకాశం మీకు గేట్ ఎగ్జామ్ ద్వారా వస్తుంది. దాని గురించి మనం ఎవ్రీ ఇయర్ దీని ద్వారా రిక్రూట్‌మెంట్ జరుగుతా ఉంటుంది. ఈ ఇయర్ కూడా రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ వచ్చింది. మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది. నా వాయిస్ సరిగ్గా లేదు. సో, హెల్త్ సరిగ్గా లేకపోవడం వల్ల నేను వీడియో చేయడం కొంచెం డిలే అయింది. బట్ ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది. మీకు ప్రాపర్ క్లారిటీతో మిమ్మల్ని మోటివేట్ చేస్తూ ఇన్ఫర్మేషన్ ఇచ్చే బాధ్యత నాకుంది కాబట్టి సో, వాటెవర్ మేబీ కొంచెం వాయిస్ సరిగ్గా లేకపోయినా అడ్జస్ట్ చేసుకోండి. చూడండి ఇక్కడ ఇస్రో ఈస్ రిక్రూటింగ్ ద సైంటిస్ట్ సి రిక్రూట్మెంట్ 2026 అంటే 28వ తారీఖున నోటిఫికేషన్ ఈస్ రిలీజ్డ్. చూడండి దీని గురించి డీటెయిల్స్ చూద్దాం. ఫస్ట్‌లీ మనం ఏంటంటే ఆల్ టుగెదర్ ఈసీ వాళ్ళకి, సీఎస్‌సి వాళ్ళకి, మెకానికల్, సివిల్ ఆల్ బ్రాంచెస్‌కి ఉన్నాయి ఇందులో. ఎలక్ట్రికల్ వాళ్ళకి కూడా. ఈసీ వాళ్ళకి ఎక్కువ పోస్టులు ఉన్నాయి. దాంతో పాటు ఇక్కడ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ గేట్ స్కోర్ ప్లస్ ఇంటర్వ్యూ. మీకు రిక్రూట్‌మెంట్ కూడా ఎలా జరుగుతుందంటే మీ గేట్ స్కోర్, గేట్ ర్యాంక్ చూడరు, గేట్ మార్క్స్ చూడరు. కేవలం స్కోర్ మాత్రమే చూస్తారు. లాస్ట్ 2 ఇయర్స్ కాల్ చేశారు. అంటే 2025 గేట్‌ని, 26ని కాల్ చేశారు. 24 స్పెసిఫై చేయలేదు. అయితే మీ లాస్ట్ 2 ఇయర్స్ గేట్ స్కోర్ మీ దగ్గర ఉంటే, మీ బీటెక్‌లో 65% ఉండాలి. 6.8 సీజీపీఏ ఉండాలి. దాంతో పాటు మీ ఏజ్ 27 ఇయర్స్ లోపు ఉండాలి. మొత్తం డీటెయిల్స్ చెప్తాను నేను. అయితే వీళ్ళ రిక్రూట్‌మెంట్ ఎలా ఉంటుందంటే, మిమ్మల్ని పిలవడానికి ఫస్ట్ 1:7 రేషియోలో మిమ్మల్ని పిలుస్తారు. అంటే ఒక 30 పోస్టులుంటే వచ్చిన అప్లికేషన్‌లో టాప్ 30/7 ఎంత 210 గేట్ స్కోర్స్‌ని తీసుకొని పిలుస్తారు. వాళ్ళకి ఇంటర్వ్యూ పెడతారు. ఆ ఇంటర్వ్యూలో 100 మార్క్స్ ఉంటాయి. ఆ 100 మార్క్స్‌లో దేనికి ఎంత మార్క్స్ వస్తాయనేది డిస్కస్ చేద్దాం. ఒకవేళ మీరు ఇంకా బీటెక్‌లో ఉంటే కంప్లీట్ కాకపోయినా ఇదొక ఇన్‌స్పిరేషన్‌లా ఉంటుంది. మీరు ఇస్రోలోకి వెళ్లి సైంటిస్ట్‌గా పనిచేయాలని అనుకుంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ రిక్రూట్‌మెంట్ జరుగుతుంది. మీరు గేట్‌లో టాప్ చేయగలిగితే మీరు ఇస్రోలోకి ఈజీగా వెళ్ళొచ్చు. ఒకప్పుడు ఇస్రో సెపరేట్ ఎగ్జామ్ కండక్ట్ చేసేది. ఈసారి ఏంటంటే గేట్ స్కోర్ బేస్ చేసుకొని రిటన్ టెస్ట్ లేకుండా డైరెక్ట్‌గా ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తుంది. చూడండి ఇక్కడ ఈసీఈకొచ్చేసరికి మనకి 34 పోస్టులున్నాయి. మెకానికల్ ఓకే. కంప్యూటర్ సైన్స్‌కి ఒక 13 ఉన్నాయి. సో, ఈసీ వాళ్ళకి, సీఎస్ఈ వాళ్ళకి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఎలక్ట్రికల్‌కి ఒక 2, రిఫ్రిజిరేషన్ అండ్ ఏసీ వాళ్ళకి 2, ఆర్కిటెక్చర్ 2, సివిల్ ఇంజినీరింగ్ అండ్ మెకానికల్. ఆల్ టుగెదర్ ఇట్ ఈస్ ఆహ్ 26 ఫర్ ద మెకానిక్. సో, ఎక్కువ నంబర్ ఆఫ్ పోస్ట్‌లు ఎవరికున్నాయి? ఈసీకి. సో, ఇప్పుడు రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌కొచ్చేసరికి వాలిడ్ గేట్ పేపర్స్ ఎప్పుడు 2025లో కానీ, 2026లో కానీ మీకు గేట్ స్కోర్ ఉండాలి. ఆ పర్టిక్యులర్ డొమైన్‌లో ఉండాలి. ఈసీ డొమైన్‌లో కానీ సో, డిగ్రీ మస్ట్ బి బీటెక్ ఇన్ ద రెలెవెంట్ డిసిప్లిన్ విత్ హౌ మచ్ అండి 65% కంటే ఎక్కువ పర్సెంటేజ్ ఉండాలి లేదా 6.84 సీజీపీఏ అక్రాస్ అంటే యావరేజ్ ఆఫ్ ఆల్ సెమిస్టర్స్. ఐ ఫీల్ అక్రాస్ అగ్రిగేట్ అన్నాడు కాబట్టి. ఓకే. ఏజ్ లిమిట్ వచ్చి ఇందాక 27 అన్నాను. ఐయామ్ సారీ ఫర్ థట్. 28 ఉండాలి. యాస్ ఆన్ 17థ్ ఆగస్ట్ 2026. మీకు ఓబీసీ ఉంటే ఒక 3 ఇయర్స్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ అయితే ఎస్సీ, ఎస్టీకి ఒక 5 ఇయర్స్ వరకు మీకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో, లెట్స్ మూవ్. ఇప్పుడు చూడండి అప్లై చేయడానికి మీరు యూ కెన్ గో టు ద ఇస్రో వెబ్‌సైట్, అఫీషియల్ వెబ్‌సైట్‌లో మనకి నోటిఫికేషన్ ఉంది. దానికి పే ద ఫీ. ఫీ కూడా వీళ్ళు చాలా అంటే నేను చాలా చూస్తున్నాను రిక్రూట్‌మెంట్ ఎగ్జామ్స్‌కొచ్చేసరికి ఫీ 2,000, 1000 పెడుతున్నారు. ఒక స్టూడెంట్ 10 అప్లికేషన్స్ ఫిల్ చేస్తే అక్కడే 10,000 అయిపోతుంది. ఇక్కడ వీళ్ళైతే చాలా రీజనబుల్ ఫీస్ పెట్టారు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే రిటన్ టెస్ట్ లేదు కాబట్టి వీళ్ళకి కంప్యూటర్ సెంటర్ అవసరం లేదు కాబట్టి మేబీ వాళ్ళ ఖర్చు కూడా తగ్గుతుంది కాబట్టి అది పాసిబిలిటీ అయ్యుండొచ్చు. సో, రూ. 250 ఎంతో ఉంది అంతే. ఓకే. సో, మీరు వుమెన్ అయినా, ఎస్సీ, ఎస్టీ అయినా, ఎక్స్ సర్వీస్ మెన్ అయినా, మీ హావ్ పీడబ్ల్యూడీ మీకు నో ఫీస్. అదర్‌వైజ్ ఎంత? రూ. 250. చూడండి ఇక్కడ ఇది ఇంపార్టెంట్. ఇంటర్వ్యూలో మీకేం కావాలి? సో, మీరు ఆల్రెడీ గేట్ స్కోర్‌తో అక్కడికి వెళ్తారు. అంటే మీ దగ్గర ఒక మంచి గేట్ స్కోర్‌తోనే అక్కడికెళ్తున్నారు కాబట్టి మీకు టెక్నికల్ నాలెడ్జ్ ఉందని వాళ్ళకి కూడా తెలుసు. సో, మీరు అక్కడికెళ్ళాక మిమ్మల్ని ఎక్కువ టెక్నికల్ నాలెడ్జ్ టెస్ట్ చేయరు. టెక్నికల్ నాలెడ్జ్‌కి 40% వెయిటేజ్ ఇంటర్వ్యూలో. మీ జనరల్ అవేర్‌నెస్, కామన్ సెన్స్ అంటే బేసిక్స్ బయట ఏం జరుగుతుంది? సో, ఎక్కువ ఇస్రో గురించి తెలుసుకొని వెళ్ళండి. అంటే ఇస్రో రీసెంట్‌గా ఎటువంటి శాటిలైట్స్ పంపించింది? ప్రపంచంలో పోల్చుకుంటే ఇస్రో అనేది మీకు
ఏ స్టేజ్‌లో ఉంది? నాసాతో కంపేర్ చేస్తే ఇస్రో ఏంటి? ఇలాంటివి అంటే మీరు దే విల్ ఆస్క్ యూ డెఫినైట్‌లీ ద క్వెషన్ వై ఇస్రో? నువ్వెందుకొస్తావు ఇస్రో అంటే నాకు సాలరీ కోసము. ఇలాంటి ఆన్సర్ కాకుండా ఒక జెన్యూన్ ఆన్సర్ మీ దగ్గర నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తారు. ఎక్స్‌పెక్ట్ చేసినప్పుడు అట్‌లీస్ట్ మీకు ఇస్రో గురించి సరిగ్గా తెలుసా లేదా అని చూస్తారు. సో, ఇస్రో బేసిక్స్ అన్నీ తెలుసుకోండి. ఆర్గనైజేషన్‌కి ఏ ఇంటర్వ్యూకెళ్ళినా అది కామన్ సెన్స్ కాబట్టి. దానికి రిలేటెడ్‌గా స్పేస్‌కి రిలేటెడ్‌గా ఎవ్రీథింగ్ ఇలాన్ మస్క్‌కి సంబంధించినవి ఉన్నాయి కదా! మార్స్‌కి సంబంధించిన స్పేస్ ఎక్స్ ఇవన్నిటి గురించి తెలుసుకొని వెళ్తే జనరల్ అవేర్‌నెస్‌లో మిమ్మల్ని ఐ డోంట్ థింక్ దే విల్ ఆస్క్ యూ హిస్టరీ అండ్ జాగ్రఫీ ఆర్ పాలిటీ. దే దే ఎక్స్‌పెక్ట్ యూ విత్ రెస్పెక్ట్ టు స్పేస్ టెక్నాలజీ వాట్ ఈస్ యువర్ జనరల్ అవేర్‌నెస్? ఐ ఫీల్ థట్. ఓకే. దాంతో పాటు మేబీ మీ హాబీస్ అడగొచ్చు. ఒకసారి నేను ఐఏఎస్ ఇంటర్వ్యూకెళ్ళినప్పుడు నా హాబీస్ అడిగారు. బ్యాడ్మింటన్ అని జెప్తే, ఆ బ్యాడ్మింటన్ బ్యాట్‌లో తీగ ఉంటది గదా! ఆ తీగ ఏ మెటీరియల్‌తో చేస్తారు? ఇలాంటి క్వెషన్స్ అడిగారు. ఒరేయ్! సారీ. సో, హాబీ అంటే ఏంటి? సరదాగా ఆడేది. ఆ తీగ దేనితో చేస్తే మనకేం తెలుస్తదని నేను మనసులో అనుకున్నా కానీ వాళ్ళకి చెప్పలేదు. బట్ సో, అలాంటి క్వెషన్స్ కాక్ దేనితో చేస్తారు? దాని వెయిట్ ఎంతుంటుంది? హాబీ ఎందుకు వాడతాం? సరదాగా మనకి ఖాళీగా ఉన్నప్పుడు వాడేదే కదా! హాబీ అంటే. దాని మీద కూడా క్వెషన్స్ అడుగుతారు ఇంటర్వ్యూలో. అది ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలీదు కానీ వెన్ యూ గో ఫర్ ఎనీ టాప్ ఇంటర్వ్యూ దే విల్ ఆస్క్ యూ దీస్ కైండ్ ఆఫ్ క్వెషన్స్. హాబీ అంటే సరదాగా మనం ఖాళీగా ఉండి చిన్నప్పుడు చేసేదే అయినప్పటికీ దాని గురించి నీకు ఎంత అవేర్‌నెస్ ఉందని టెస్ట్ చేస్తారు. ఓకే. తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయి? కాంప్రిహెన్షన్ స్కిల్స్ కానీ, అకాడమిక్ అచీవ్‌మెంట్స్‌కి ఒక 10%. మీ బీటెక్‌లో పర్సెంటేజ్‌కి ఇక్కడ ఒక 10% వెయిటేజ్ ఉంది. బీటెక్ పర్సెంటేజ్ ఎప్పుడు ఎక్కడ పనికిరాదు అని అనుకుంటా ఉంటాం. ఒక్కొక్కసారి ఇలాంటి చోట్ల పనికొస్తుంది. ఎలాగో చూడండి. 85% ఉంటే మీకు చూడండి. అది ఇక్కడ నేను స్పెసిఫై చేయలేదు. మీరు ఐఐటీ, ఎన్ఐటీస్ నుంచి చేస్తే మీకొక 2 మార్క్స్ ఇస్తున్నారు అందులో. అట్లాగే 85% కంటే ఎక్కువ బీటెక్ ఉంటే దానికొక 3 మార్క్సో ఎన్నో ఉన్నాయి. సో, అట్లా మీ అకాడమిక్ పెర్ఫార్మన్స్ బేస్ చేసుకొని కూడా యూ విల్ బి గెట్టింగ్ ఇట్. సో, స్టార్టింగ్ పే ఎట్సెట్రా యూ కెన్ సీ హియర్. ఇక్కడ పే కంటే రెస్పెక్ట్. ఇస్రో సైంటిస్ట్‌గా మీరు పనిచేయడం అనేది ఒక రెస్పెక్ట్. ఇందులో సెకండ్ సైడ్ కూడా చెప్తా చూడండి. రీసెంట్‌గా నేను చూసాను. ఇస్రో సైంటిస్ట్స్ కొంతమంది బయటికి వచ్చి ఓన్ స్టార్టప్ పెట్టారు. ఇలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ మీకు తెలుసు కదా! శాటిలైట్స్‌ని బయటికి స్పేస్‌లోకి పంపించేవి. బిలియన్ డాలర్ కంపెనీ. టాప్ కంపెనీ కదా! సో, అట్లాగే మన వాళ్ళు కూడా ఒక ఇద్దరు సైంటిస్ట్‌లు బయటకొచ్చి దే స్టార్టెడ్ దేర్ ఓన్ కంపెనీ టు సెండ్ ద శాటిలైట్స్. అది ఇట్ ఈస్ ఇన్ హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ వాల్యుయేషన్ రైట్ నౌ. అంటే మీకు ఏ జాబ్ అయినా సరే స్టార్టింగ్ సాలరీ చూడొద్దు. అందులో మీకొచ్చే ఎక్స్‌పీరియన్స్‌ని చూడండి. ఆ ఎక్స్‌పీరియన్స్ మీకు రెస్పెక్ట్ ఇస్తుంది. మీకు ఆ జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటే మీరు అక్కడే ఉండిపోతారు. అది ఎంత గొప్ప జాబ్ అయినా మీకు నచ్చకపోవచ్చు. మీ పర్సనల్ చాయిస్ అది కాకపోవచ్చు. అలాంటి టైంలో కూడా ఈ ఎక్స్‌పీరియన్స్ ఏం వేస్ట్ కాదు. అది మీకు వేరే విధంగా కూడా యూజ్ అవుతుంది. సో, స్పేస్ టెక్నాలజీలో మీరెక్కడైనా సెటిల్ అవ్వచ్చు. సో, స్పేస్ టెక్నాలజీలో ప్రైవేట్ ఆప్షన్స్ తక్కువైనప్పటికీ లైక్ దిస్ వన్ స్టార్టప్ రీసెంట్‌లీ కేమ్ సరదాగా మీరు గూగుల్ చేసి చూడండి. ఇట్ ఈస్ లైక్ ఎన్ ఇన్‌స్పిరేషన్. మీరు కూడా అలాంటివి చేయొచ్చేమో ఫ్యూచర్‌లో. నేనేమి ఇండియాకి పని చేయకుండా బయటకొచ్చి ఓన్‌గా చేసుకోండని సజెషనో, మిమ్మల్ని దాని ప్రమోషనో చేయట్లేదు. కానీ ఆ ఆప్షన్స్ కూడా మీకుంటాయి. మీరొక్కసారి గ్రూప్ ఆఫ్ సైంటిస్ట్‌తో కలిసినప్పుడు యూ మే బి డిస్కసింగ్ ఎ క్రియేటివ్ ఐడియాస్. యూ మే బి డూయింగ్ ఇట్ ఇన్ యువర్ కంపెనీ ఆర్ కమింగ్ ఔట్ ఆఫ్ ద కంపెనీ డిపెండింగ్ ఆన్ ద పర్టిక్యులర్ ఐడియా కదా! సో those are the possibilities still available for you. I want to say that. ఓకే. జనరల్‌గా మీకు క్వార్టర్స్ అన్ని ఫెసిలిటీస్ ఇస్తారు. ఓకే. సో, మీరు అప్లికేషన్ 17థ్ ఓపెన్ అవుతుంది. అప్పటినుంచి మీరు ఐ థింక్ ఇది తప్పనుకుంటున్నాను. ఒక్కసారి చెక్ చేసుకోండమ్మా. ఓకే. ఓకే. 17థ్ అనేది డెడ్‌లైన్ అన్నారు. ఒకసారి చెక్ చేసుకోండి. ఆహ్ ఐ ఫీల్ సంథింగ్ రాంగ్. ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి. బట్ ఎందుకు డిలే చేయడం మనం వెబ్‌సైట్‌లో చూసి ఇమ్మీడియేట్‌గా యూ కెన్ అప్లై ఇట్ యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్. సో, గేట్ స్కోర్ అనేది మీకు ఎన్ నంబర్ ఆఫ్ పీఎస్‌క్యూస్‌లో ఎప్పుడూ హెల్ప్ అవుతూనే ఉంటుంది. ఒకవేళ మీరు గేట్ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయ్యుదాం అనుకుంటే 25, 26 ఐ మీన్ 27 యాస్పిరెంట్స్ కానీ, 28 యాస్పిరెంట్స్ కానీ టుమారో నెక్స్ట్ ఇయర్ ఇలాంటి రిక్రూట్‌మెంట్‌లో మీరు చాయిస్‌గా అవ్వాలి అని అనుకుంటే యూ కెన్ టేక్ ద గేట్ సబ్స్క్రిప్షన్ అట్ నెక్స్ట్ లెవెల్. వి ఆర్ హావింగ్ ద గేట్ ఈసీ, ఎలక్ట్రికల్ and CSC subscriptions available at 7 months, 1 year, a 19 months and 2 year. గేట్ 2027 వరకే ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. ఒక 1 ఇయర్ అంటే నెక్స్ట్ ఇయర్ మే వరకు చదువుకోవాలనుకుంటే యూ విల్ గెట్ దిస్. అట్లాగే 19 మంత్స్ అంటే 2028 వరకు మీకు కావాలంటే సబ్స్క్రిప్షన్ చాలా లోయెస్ట్ ప్రైస్‌లో పెట్టానమ్మా. అండ్ మీకు 2 ఇయర్స్ అట్లాగే 4 ఇయర్ కోర్స్ కూడా మన దగ్గరుంది. ఓకే. సో, యూ కెన్ అండర్‌స్టాండ్ హియర్ ఇది ఒకప్పుడు ఈ ఆఫర్ ఐ థింక్ ఈ రోజుతో అయిపోయింది. మీరు నెక్స్ట్ లెవెల్ 50 అనే కోడ్ యూజ్ చేసుకోండి. నెక్స్ట్ లెవెల్ 50 మీకు 50% మన కోర్స్‌లో ఆఫర్ వస్తుంది. అంటే ఇది 8499కి
ఇది ఎర్లియర్ ఆఫర్. ఇది 9999కి వస్తుంది. ఓకే. సో 8500కి మీకు గేట్ 2027 సబ్స్క్రిప్షన్ వస్తుంది. మన దగ్గర లైవ్ క్లాసెస్ ఉంటాయి. లైవ్ మిస్ అయినా మీరు రికార్డెడ్ చూడొచ్చు. దాంతో పాటు నోట్స్ ఇస్తాము. టెస్ట్ సిరీస్ మనమే కండక్ట్ చేస్తాము. ప్రాక్టీస్ క్వెషన్స్‌కి మెటీరియల్ ఇస్తాము. అండ్ ఆల్సో యూ విల్ బి హ్యావింగ్ మై మెంటర్‌షిప్. సో వాట్సాప్ గ్రూప్ యాడ్ చేస్తాము. ఆ గ్రూప్‌లో మీకు ఎటువంటి ఇష్యూ ఉన్నా ఇమ్మీడియేట్‌లీ వి విల్ బి హెల్పింగ్ యూ రిజాల్వింగ్ యువర్ డౌట్స్ అండ్ ఆల్. సో దట్ ఈస్ అబౌట్ యువర్ నెక్స్ట్ లెవెల్ సబ్స్క్రిప్షన్. సబ్స్క్రిప్షన్ ఎలా తీసుకోవాలి సార్ అంటే, యూ కెన్ టెక్స్ట్ మీ అట్ 9705861166 లేదంటే ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో మన వెబ్‌సైట్ యొక్క లింక్ ఇస్తాను. ఆ లింక్ ద్వారా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. That's it guys. So any other information you need, you can ask me. I'm happy to help you. Comment section లో కామెంట్ చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఐఎమ్ హ్యాపీ టు హెల్ప్ యూ. సో ఇది ఆల్ అబౌట్ యువర్ ఇస్రో నోటిఫికేషన్. ఆల్ ది వెరీ బెస్ట్. ఎవరైనా 25-26 గేట్స్ కోర్స్ ఉంటే దాన్ని యూటిలైజ్ చేసుకోండి. 27-28 ఆస్పిరెంట్స్ ఇది ఇన్స్పిరేషన్గా తీసుకోండి. నేను ఒక వీడియో చేయబోతున్నాను త్వరలో. ఆల్ పిఎస్యూస్ రిక్రూటింగ్ త్రూ ద గేట్. మొత్తం అన్ని పిఎస్యూస్కి సంబంధించినవి గేట్ ద్వారా ఎలా ఎన్ని పిఎస్యూస్ రిక్రూట్ చేస్తాయి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వల్ల ఎన్ని పిఎస్యూస్ రిక్రూట్ చేస్తాయి, ఏ బ్రాంచ్ ఏ పిఎస్యూకి ఎలిజిబుల్, ఈ మొత్తం డీటెయిల్స్తో ఒక పిఎస్యూ డిక్షనరీ లాగా ఒక మంచి వీడియో చేయబోతున్నాను. ప్లీజ్ వెయిట్. అంటే కొంచెం హెల్త్ సెట్ అవ్వగానే ఐ విల్ సిట్ ఆన్ దట్ అండ్ ఐ విల్ బి డూయింగ్ ఇట్. సో గేట్కి సంబంధించి ఇఫ్ యు ఆర్ ఎ తెలుగు స్టూడెంట్ యూ డోంట్ గెట్ ఎనీ అదర్ ప్లాట్ఫామ్ విచ్ ఈస్ బెటర్ దెన్ అస్. ఐ కెన్ అష్యూర్ యూ. ఎక్కడికో వెళ్ళిపోయి హిందీలోనో ఇంగ్లీష్లోనో కష్టపడాల్సిన పని లేకుండా మీ ఓన్ లాంగ్వేజ్లో ఎక్స్పర్ట్ టీచర్స్ దగ్గర నుంచి చదువుకోవాలనుకుంటే యూ కెన్ ఆప్ట్ ఫర్ నెక్స్ట్ లెవెల్. థ్యాంక్ యూ.